నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని ప్రవాసులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. ఎవరైనా కువైట్ లో ఉన్న ప్రవాసులు ఇలా చేస్తే కానీ వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ లో ఎవరైనా సరే ప్రవాసులు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం, ప్రజా నైతికతకు భంగం కలిగించడం, అలాగే ప్రజల భద్రతకు భంగం కలిగించడం, అలాగే కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైనా సరే ఏదైనా పేరుతో రోడ్లపైన పండుగ వేడుకల్లో పాల్గొనే ప్రవాసులపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. అలాగే ఈ యొక్క ఉల్లంఘనల ఫలితంగా విధించే జరిమానాలు అడ్మినిస్ట్రేటివ్ బహిష్కరణకు చేరుకోవచ్చని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది. చట్టాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్క ప్రవాసుడు ప్రవాసురాలు అర్థం చేసుకోవాలని చెప్పి తెలిపింది. అలాగే ఈ యొక్క నిర్ణయం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కువైట్ లో సమాజం యొక్క భద్రత అలాగే ప్రజల యొక్క భద్రతను మేము దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కువైట్ లో ఎవరైనా సరే రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడం, అలాగే ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం, అలాగే కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైనా సరే ప్రజల భద్రతకు ప్రజా నైతికతకు ఇబ్బంది కలిగించే విధంగా కానీ ఎవరు ప్రవర్తించినా సరే వాళ్లను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా. ఇటీవల కాలంలో కొంతమంది ప్రవాసులు జీతాలు ఇవ్వడం లేదని చెప్పేసి, లేకపోతే వాళ్ళకు సంబంధించిన సమస్యల గురించి కానీ, లేకపోతే కువైట్ లో 100 దేశాలకు పైగా అయితే ప్రవాసులు ఉన్నారు. వాళ్ళ దేశాలకు సంబంధించిన పండుగలు ఏవైనా వస్తే కానీ రోడ్లపైన పెద్ద సంఖ్యలో జనం చేరుకొని వేడుకలు చేసుకుంటూ ఉన్నారు. అటువంటి వేడుకలకు కువైట్ లో అనుమతి లేదని చెప్పేసి ఎవరైనా సరే వేడుకలు చేసుకోవాలంటే కువైట్ ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అనుమతి పొందిన తర్వాత మాత్రమే మీరు వేడుకలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో సాల్మియా కానీ ఇతర ప్రాంతాలలో నైట్ పార్టీలు కూడా జరుగుతూ ఉన్న నేపథ్యంలో, అందులో ఎక్కువ మంది ప్రవాసులు ఉన్న నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం అయితే కువైట్ ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.